ఆ పేదలకు సంబంధించినటువంటి హక్కులు, తర్వాత అదేవిధంగా ఆత్మగౌరవం విషయంలో మనం అందరం కలిసిమెలిసి ఐక్య పోరాటాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి వచ్చి ఈరోజు మనం మన కార్యక్రమం ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. శర్మ గారు, శ్రీనివాస్ గారు వచ్చారా? గుప్తా గారు రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. సైడ్ వేసుకుంటారా కొద్దిగా? రండి. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గౌరవనీయులైనటువంటి కమ్మ సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ గారు వేదికను అలంకరించారు. వారికి అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా బొబ్బిలి దామోదర్ రెడ్డి, తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా చందు జనార్దన్ గారు అన్న ఇంతసేపు ఉన్నాడు ఇక్కడే. చందు జనార్దన్ గారు ఒకసారి లేండి అన్న, ఎందుకంటే ఒకరికొకరు మన ఇదంతా ఒక కుటుంబం లాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరు కాపు సంఘాల జేఏసీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు, తర్వాత ఉద్యమాల స్ఫూర్తుండి సంయమనంతో అందరికీ సహకరిస్తూ సలహాలు ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య చందు జనార్దన్ గారు. అదేవిధంగా నీలగిరి దివాకర్ రావు గారు వెలమ సంఘం ఉపాధ్యక్షులు. ఇక్కడ వస్తారా? ఇక్కడ అక్కడే కూర్చో. ఇది అన్యదా క్షమించాలి, అందరం సమానం, ఇందులో ఎవరికేం తేడా లేదు. ఇక్కడ వచ్చి కూర్చోండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, రండి. ఒక్క నిమిషం ఇద్దాం, ఈ పేర్లు చదివినాక ఇద్దాం. అదేవిధంగా మన మొగిళ్ళపల్లి ఉపేందర్ గుప్తా గారు, వీరు కూడా ఫైటరు, ఆర్యవైశ్య మహాసభ. కానీ సహోదరుడు ఈ ఉద్యమంలో వెన్ను తట్టి ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహం చేస్తూ ఒక సంఘటిత శక్తి చేయడంలో ఒక గొప్ప వ్యక్తి, విలక్షణమైనటువంటి వ్యక్తి. వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత వేలూరి రవీంద్ర గుప్తా గారు, వీరు మహనీయులు, చాలా గొప్ప వ్యక్తి. వీరు అశేషంగా అనుభవం ఉండి వారి యొక్క జాతికే కాదు సమాజానికి సేవ అందించినటువంటి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఓలం యాదగిరి ఆర్యవైశ్య ఫెడరేషను, వీరు కూడా గుప్తా గారు అంటారు, ఇక ఆర్యవైశ్య ఫెడరేషను, వీరికి కూడా ధన్యవాదాలు. తర్వాత మన యూసుఫ్ బాబు గారు, వీరు కూడా అందరికీ సుపరిచితులు, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు. మన ఎమ్మటి ముస్లింలు కూడా ఉన్నారు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అందరిలో పేదలు ఉన్నారు, అందరం కలిసి పోదాం అనుకుంటున్నాం. అదేవిధంగా వీరవనిత, అంటే పటుత్వంతో ఒక మొగధీరులాగా పట్టుదలతోటి ఫైట్ చేసేటువంటి వ్యక్తిత్వం గలటువంటి నూకల పద్మారెడ్డి గారు, తెలంగాణ రెడ్డి మహిళా సంఘం అధ్యక్షులు. వీరికి కూడా లేడీస్ పరిచయం చేసుకోండి. వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా సహోదరులు ఎవరొచ్చినా అందరూ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఒక్కొక్కరం 5 నిమిషాల సమయం తీసుకొని అందరి ఆలోచనలు భాగస్వామ్యం చేసుకొని ఈ సమావేశాన్ని కొనసాగింపుగా ముందుకు పోదాం. అయితే 2 దశాబ్దాలుగా అభివాదం, ఇప్పుడు ఈ అభివాదం చేసినాక ఇవి పంపిద్దాం. ఒకసారి లేచి అందరం అభివాదం అట్ట చేద్దాం. అగ్రకులాల ఐక్యత,
సభ ప్రారంభిద్దాం. అంత పరిచయ కార్యక్రమం అయిపోయింది. మనం అందరం అంటే ఈ సృష్టించబడ్డ కులంలో వివిధ కులాలుగా మనం జన్మించినటువంటిది. అయితే ఈ జన్మించినటువంటి మనం ఈరోజు ఈ పిలువబడే కులాలు ఈ సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ అంటే ఘర్షణలకు లోనై అనేక విధంగా అపవాదులకు లోనవుతున్నటువంటి ఈ సందర్భంలో మనం కూడా సమాజానికి ఒక ఏంటంటే ఒక విధానంతో ఒకటి చాటి చెప్పాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ముఖ్యంగా ఈబీసీ సంక్షేమ సంఘం 2003లో స్థాపించి 2 దశాబ్దాలుగా పోరాటం చేసి అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధించినటువంటి చరిత్ర కూడా ఈ ఈబీసీ సంక్షేమ సంఘానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి ఆనాడు ఉద్యమంలో బీసీ ఉద్యమైనా ఈబీసీ ఉద్యమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమైనా ఈ అనేక ఉద్యమాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైనవి. ఇవి విశ్వ భారతదేశంలో కూడా ఈ ఉద్యమం యొక్క ప్రభావం చూపడం జరిగింది. అయితే వివిధ రకాల పోరాటాలు చేశాం మేము. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, సుందరయ్య పార్క్ దగ్గర ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ల యజ్ఞం, తర్వాత సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు, వివిధ రూపాయల సుమారు 1100 వరకు మేము పోరాటాలు చేసినాం. ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 623 సభలు సమావేశాలు పెట్టడం జరిగింది. ఏదేమైనా 2008లో అగ్రవర్ణ పేదలకు తొలిసారిగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2008-9లో ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ లాగానే ఓసీలలో పేదలకు ఇవ్వడం జరిగింది. మేము ఆ పోరాటాన్ని క్రమంగా అట్లనే కొనసాగిస్తూ ఈ అగ్రవర్ణ పేదల్లో కూడా రిజర్వేషన్లు కావాలని, విద్యా ఉపాధిలో రిజర్వేషన్లు కావాలని మా పోరాటాన్ని ఇక్కడే కాకుండా విశ్వ భారతంలో ఢిల్లీ దగ్గర కూడా మేము ఢిల్లీలో కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి ఆనాడు మన్మోహన్ సింగ్ అంటే ప్రధానిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియాలో ఒక ఈబీసీ కమిషన్ అని ఏర్పాటు చేసి ఎస్ఆర్ సిన్హా ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో ఒక సమగ్ర నివేదిక తెప్పించుకొని అవి రికమెండేషన్ చేసి ఆనాడు ఉన్నటువంటి దివంగత జైపాల్ రెడ్డి మాజీ మంత్రివర్యులు, తర్వాత పురంధేశ్వరి గారు, అదేవిధంగా వీరప్ప మొయిలి లా మంత్రి, తర్వాత ముకుల్ వాస్నిక్ సోషల్ జస్టిస్ మినిస్టరు, తర్వాత వీళ్ళందరితో పాటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఉద్యమానికి చాలా స్ఫూర్తిగా వీళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలని నైతిక మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ పోరాటాల ద్వారా ఆనాడు ఒక డ్రాఫ్ట్ తయారైంది. ఆ తర్వాత క్రమంలో 2019లో ఏదైతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను పార్లమెంట్లో బిల్లు పెట్టి మోడీ గారు భారత ప్రధాని, ఒక బీసీ ప్రధాని అయినా విశిష్టంగా విలక్షణంగా ఈ అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలని వారు కూడా 10% ఇవ్వడం జరిగింది. శ్రీనివాసాచార్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. రండి. అయితే ఇప్పుడు ఈ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం, అది యావత్ భారతదేశంలో అమలు జరగడం, అది ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేసిన ఒత్తిడి మేరకు 2021లో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సరే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఒక ఎత్తు అయితే దాని మీద కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన అందరికీ తెలవాలి, మనం సమాజానికి కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరియో మనం గుంజుకపోతున్నట్టు, ఎవరి నోటికాడి బుక్కో మనం తీసుకొని పోతున్నట్టు ఒక భావ వ్యక్తీకరణ జరుగుతుంది. ఇది ప్రభుత్వాలు ఖండించాల్సిన బాధ్యత ఉంది, అదేవిధంగా ప్రజా సంఘాలు ఖండించాల్సిన బాధ్యత ఉంది, అదేవిధంగా మన కుల సంఘాలు మనం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే అది నిజమనే ఒక 100 సార్లు అబద్ధం ఆడితే అది నిజమనే నమ్మే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాం. ఇవి 103 రాజ్యాంగ సవరణ ద్వారా
ఎవరికి ఇబ్బంది లేకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టి 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. నా ఎస్సీలై కానీ ఎస్టీలై కానీ బీసీలై కానీ ఎవరీ తగ్గించలేదు. అందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాష్ట్రపతి గారు ఇవ్వడం జరిగింది. దీని మీద కొన్ని వాద్యాలు వేయడం జరిగింది. వాద్యాలు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం వీరికి రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయసమ్మతమని భావించి 10% రిజర్వేషన్లు న్యాయసమ్మతమని తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి, రాజ్యాంగం ద్వారా మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. 2, న్యాయసమ్మతంగా వచ్చినాయి. 3, ధర్మబద్ధంగా వచ్చినాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడినా మనం ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మన హక్కు, మనం సాధించుకున్నాం. అయితే ఇంకా సబ్జెక్టుకు వస్తా. మనం కూడా ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం కూడా 30% జనాభా ఉన్నాం. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, వారే కాకుండా ఇక్కడ సిక్కులు, జైనీసు, మార్వాడీసు అనేక మంది ఉన్నారు. అయితే 30% మంది జనాభా ఉన్నటువంటి మనకు ఈ రాష్ట్రంలో ఒక హాస్టల్ లేవు, ఈ దేశంలో ఒక హాస్టల్ లేవు, ఒక స్కాలర్షిప్ లేవు, ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఒక స్టడీ సర్కిల్ లేవు. అంటే ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, ఒక ఐఎఫ్ఎస్ఓ చదవాలంటే మరి పేదవాళ్ళు ప్రతిభ ఉన్నా కూడా లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ క్రమంలో మనకు కూడా స్టడీ సర్కిల్ కావాలి కదా, మరి లేవు. మరి మనం ఈ దేశ జనాభా కాదా, మనం ఈ రాష్ట్ర పౌరులం కాదా, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతలేమా? మరి మనలా ఎందుకు విస్మరిస్తున్నారు, మనల్ని ఎందుకు నిరాదరణకు గురి చేస్తున్నారు, మనల్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు? ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా ఎవరికి వారమే. మనం అగ్రకులాలు అనగానే మనం చేతులు ముడుచుకొని కూర్చున్నాం. కానీ ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోవడం అంటే దండయాత్రలు చేయడం అని కాదు. కానీ మనలో పేదరికం లేదా, మనలో ఆకలి చావు లేవా, మనలో ఆత్మహత్యలు లేవా, మనలో పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి లేదా? మరి ఇంత దుర్భేద్యం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు పోరాటం చేయకూడదు? ఒక ఎస్సీల హక్కుల కొరకు చేస్తారు, ఒక ఎస్టీల హక్కుల కొరకు చేస్తారు, ఒక బీసీల హక్కుల కొరకు చేస్తారు. మరి అగ్రకులం అనే ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తుంటే మనం ఈ జాతిలో జన్మించినందుకు, అవునన్నా కాదన్నా మనం పిలువబడే కులంలో పుట్టినందుకు మనం ఏదో ఒక పోరాటం చేయాలి కదా, మన హక్కుల సాధన కొరకు మనం అంతా స్పందించాలి కదా. అయితే ఇక్కడ మనకు ఒక దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారు అగ్రకులాలే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఆధిపత్యం ఉందనేది సమాజం భావిస్తుంది. అయితే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనో, లేకపోతే 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితేనో, లేకపోతే ఇంకో చౌదరులు ముఖ్యమంత్రి అయితేనో, తర్వాత లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనో, ఇంకెవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు మంత్రులైనా కానీ మన కొరిగింది ఏం లేదు, మన కొరగబెట్టింది ఏం లేదు. మనలో పేదరికం ఉంది. ఇప్పుడు ధనవంతులైనా, శ్రీమంతులైనా, తర్వాత ఎవరైనా కానీ బాగా సంపన్న శ్రేణులైనా ఒకవేళ ఎక్కువలు ఉంటే మీరు 1 నుంచి 10% వరకు ఉండొచ్చు. అట్లా అన్ని కులాలలో ఉన్నారు, ఒక కులం అని కాదు. కానీ అగ్ర కులాలలో కూడా 90% పేదవారు ఉన్నారు అనేది మన జాతి అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 90% పేదలు ఉన్నటువంటి మన కులాలల్లో మనం మన పేదరికం కొరకు ఎందుకు కొట్లాడకూడదు, ఎందుకు పోట్లాడకూడదు? అయితే అందరు ముఖ్యమంత్రులు కాలేరు, అందరూ మంత్రులు కాలేరు. కానీ వారు ముఖ్యమంత్రులైనా, వారు మంత్రులైనా మనం మన పేదలకు ఏమైంది, ఏం లాభమైంది? ఆ ముసుగు తొడిగి మనకు కూడా అవమానాలు, ఆర్థిక భారాలు కిరీటాలుగా వేసినాయి. కాబట్టి వీటన్నిటి గురించి మనం చర్చించుకోవాలని, తర్వాత అందరి అభిప్రాయాలు నిగూఢంగా ఇవ్వాలని, ఇవి తర్వాత మనం అందరం ఏకగ్రీవ చర్చించుకున్న అంశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని, అందరి అభిప్రాయాలు చెప్పాలని, నేను సమయం మొత్తం తీసుకోకుండా నేను సంక్షిప్తంగా మీకు అందరికీ అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో మీకు తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయాలను చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు మన సుబ్బారావు గారు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ గారు, వారి అమూల్యమైన
అంటే కట్టే కొట్టే తెచ్చే అంటే అందరు మాట్లాడాలి కాబట్టి మనకున్న టైంలో సబ్జెక్టు మాట్లాడి చెప్పాల్సిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు సార్. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని అగ్రవర్ణాల కుల సంఘాలు అసోసియేషన్ అధ్యక్షులకి మరియు రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా నా తరపున మన అందరి తరపున అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ మనం ఒకసారి మన రవీంద్ర రెడ్డి సార్ గురించి ఒక నిమిషం మాట్లాడి తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. గత 20 సంవత్సరాల నుంచి అగ్రవర్ణ పేదల కోసం ఈబీసీ కార్పొరేషన్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ ఆయన చేసే శ్రమ, ఆయన అందరినీ ఒక కాటి మీదకు తీసుకొచ్చి దీన్ని ముందుకు తెరిపించినటువంటి కాల్డ్ యాజ్ పటిమ నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఏ రోజు మనం న్యూస్ పేపర్ చూసినా ఏడో కాడ ఎక్కడో దిక్కడ మన ఈబీసీ తరపున ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటం వెనక ఒక మనిషి ఉంటారు. ఎవరయ్యా అంటే రవీంద్ర రెడ్డి గారు. డెఫినెట్ గా మేము కూడా చాలా సార్లు పేపర్లో చూడటం, ఆయన కలవటం కూడా జరిగింది. ఇక నా విషయానికి వస్తే నా పేరు ఉన్నం సుబ్బారావు, చార్టెడ్ అకౌంటెంట్ని, ఇక్కడ ఒక కమ్మ సంఘం ప్రెసిడెంట్ని. అదేవిధంగా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని మేము ఒక ఆర్గనైజేషన్, గ్లోబల్ ఆర్గనైజేషన్ శ్రీ జట్టి కుసుమ్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నేను బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని, నేను లాయర్ని, చార్టెడ్ అకౌంటెంట్ని కూడా. సో ఈ ప్రాసెస్ లో మనం సబ్జెక్ట్కి వస్తే ఈబీసీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, నిజంగా అగ్రవర్ణాలు ఫార్వర్డ్ కాస్ట్ అని చెప్పేసి మన మీద ఒక లేబుల్ వేసి వీళ్ళంతా కానీ దేనికి డిజర్వ్డ్ కాదు, మిగతా వాళ్ళంతా డిజర్వ్డ్ అనేది ఒక మెసేజ్ అనేది బయట స్ప్రెడ్ అవుతా ఉంది. దానికి డెఫినెట్ గా మనం ఫ్యాక్చువల్ డేటాతో మనం ముందుకు రావాలి. మేము కేజీఎఫ్ పెట్టినప్పుడు ఆ కేజీఎఫ్ లో మేము ఎంపిరికల్ డేటా తీసుకున్నాం. అసలు ఏంటి మొత్తం మన కమ్యూనిటీ వరల్డ్ వైజ్ ఎట్లా ఉంది, అందులో ఎవరు ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉన్నాడు అన్నప్పుడు సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. 90% కాదు సార్, కొన్ని ఏరియాల్లో బ్యాక్వర్డ్ ఏరియాల్లో 95% వచ్చేసి ఎకనామికల్ గా వెనకబడి ఉన్నాం. వాళ్ళని సపోర్ట్ చేయడానికి మనం సంఘాలు పెట్టాం, అసోసియేషన్స్ పెట్టాం, వాళ్ళ ద్వారా మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. బట్ ఏది కూడా స్టాచ్యూటరీ బాడీ అనేది ఒకటి మనకు సపోర్ట్ మెకానిజం లేదు. ఈ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇంకో గవర్నమెంట్ అవ్వచ్చు, ఫర్ ఎవర్ నా హక్కుగా నాకు ఒక వెల్ఫేర్ స్కీమ్ రావాలి. ఆ ప్రాసెస్ లో డెఫినెట్ గా ఈ అసోసియేషన్ అవసరం, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఎంత ఉంది, డెఫినెట్ గా మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాసెస్ లో నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బ్రాడ్ గా మనకి 4 విషయాల మీద మనం ఫోకస్ చేద్దామని చెప్పడం జరిగింది. అందుట్లో అన్ని కుల సంఘాలతో పాటు మనకు కూడా ఏంటంటే ఒక కార్పొరేషన్ ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఈబీసీ కార్పొరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ లో చూస్తే బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఆఫ్ బడ్జెట్ దానికి అలొకేషన్ అయింది. 3 లక్షల కోట్స్ బడ్జెట్ ఉంటే ఆ 3 లక్షల కోట్లలో 1/3 అలొకేట్ అయింది. సో అలొకేట్ అయితే అయింది, వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలి. దాంతోపాటు మన భాగం ఏది, మనలో ఉండే పేదలు మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, దానికోసం మనం డిమాండ్ చేయాలంటే డెఫినెట్ గా మనకి ఈబీసీ కార్పొరేషన్ చేయాలి. ఆ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ ఒక వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థలో బడ్జెట్ లో ఫండ్ అలొకేషన్ ఉంటుంది. అది సెంటర్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ లో కావచ్చు. దాని ద్వారా డెఫినెట్ గా మనం నీడీ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ లో ఏదైతే మిగతా కులాలకు ఎట్లయితే మనకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయో, మనకు ఈబీసీ కూడా ఒక స్టడీ సర్కిల్ చేసి దానికి కొంత ఫండ్ అలొకేట్ చేస్తే దాని ద్వారా మనం ఎడ్యుకేషన్ ని మన వాళ్ళకి మనం ఎంప్లాయ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అని మనకి ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లీగల్ కమిషన్ కూడా అవసరం. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థని కాల్డ్ యాజ్ వ్యవస్థ రెస్పాన్సిబుల్. ఎక్స్క్లూజివ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏంటంటే అల్టిమేట్ గా ఆ వర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటి వ్యవస్థ కోసం కూడా మనం డెఫినెట్ గా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇక 4వ విషయానికి వచ్చినప్పుడు మనకి ఏదైతే ఈబీసీ కమిషన్ ఇష్యూస్ వస్తాయి, మన దగ్గర 10 కులాలు ఉన్నాయి, 15 కులాలు ఉన్నాయి, 20 కులాలు ఉన్నాయి, అగ్రవర్ణ పేదలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా కొంత సబ్ క్లాసిఫికేషన్ అవసరం.
అలా దాంట్లో కూడా మనం క్రీమీ లేయర్ని పక్కన పెట్టేసి రిజర్వ్డ్ పీపుల్కి మనం న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఈ ఇంటర్ ఏజ్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అవి రిజాల్వ్ చేయాలన్నా, ఏదన్నా ఇష్యూస్ వచ్చినా గవర్నమెంట్తో డైలాగ్ మనం ఓరియంటేషన్ జరపాలన్నా కానీ మనకంటూ ఒక స్పెసిఫిక్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి గవర్నమెంట్లో. అథారిటేటివ్ కమిషన్ ఎట్లయితే బీసీ వెల్ఫేర్ కమిషన్ ఉందో, ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ ఉందో, ఎస్టీ కమిషన్ ఉందో, అట్లా మనకు కూడా ఉంటే డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుంది అనేది. ఇక నెక్స్ట్ 5వది, మనకి ఏదైతే పార్లమెంట్ బిల్ ద్వారా 10% రిజర్వేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాని మీద అవుట్ సైడ్ చాలా 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 ప్రాపగాండా జరుగుతూ ఉంది. ఏంటి, మా మొత్తం తీసుకెళ్లిపోతున్నారని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్స్ అనేది 50% పెంచకూడదు. బట్ దాని అడిషన్ టు దట్ ఏంటి, ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్ అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఈబీసీలకు కూడా ఒక స్పెసిఫిక్ ఏదైనా కొంత బెనిఫిట్ కావాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానివల్ల ఏ కమ్యూనిటీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ మెసేజ్ని మనకు అదర్ కమ్యూనిటీ సోదరులందరితో కూడా మనం పంచుకొని, మేమందరం మీకోసం ఉన్నాం, మనందరం పోరాడదాం, మనందరిలో కూడా బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మన హక్కుల కోసం మనం పోరాడాలి అనే స్ఫూర్తిని నింపుతూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత క్యాస్ట్ సెన్సెక్స్. రీసెంట్గా నేను మన గౌరవనీయులు మన నేషనల్ ప్రెసిడెంట్ గారికి నేను చెప్పడం కూడా జరిగింది. సార్, రీసెంట్గా తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ జరిగింది, అందులో క్లాసిఫికేషన్ ఉంది. ఎగ్జాక్ట్గా డేటా కానీ మనం తీసుకోగలిగితే ఈబీసీలో ఏదైతే మన అగ్రకర్ణాల్లో ఎవరైతే ఈబీసీ ఉంటుందో ఎగ్జాక్ట్గా మనకి ఆ స్టాటిస్టిక్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ నీడీ పీపుల్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, దాని ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఆయనతో చెప్పడం జరిగింది. దానికి ఆయన సంపూర్ణ సహకారం ఇస్తూ డెఫినెట్గా మనం గవర్నమెంట్తో రిప్రజెంట్ చేసి దాన్ని తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్రైమరీగా ఉండ అజెండా. దీంతో పాటు మనకిచ్చిన అజెండాలో నెక్స్ట్ ఈ ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్, మనందరి అసోసియేషన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలి, ఒక ఫోర్స్గా మనం దీన్ని ఎట్లా ముందుకు నడపాలనే దాన్ని మనం అందరూ డిసైడ్ చేసుకొని, అందరూ ఒపీనియన్స్ తీసుకొని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ, ఇది ఒక స్టేట్కి పరిమితం కాదు, ఇది మొత్తం ఇండియా వైజ్ ఒక ఫోర్స్గా మనం ఎప్పుడైతే ఉంటామో అందరూ మన దీనికి వస్తారు. అది ఏపీ స్టేటా, తెలంగాణ స్టేటా, ఇంకో స్టేటా, ఎనీ స్టేట్, అల్టిమేట్గా మనకుండే 30% పాపులేషన్ మనం కానీ కన్సాలిడేట్ చేసి, మాకు అవసరం ఇది, మాకు కాన్స్టిట్యూషన్గా మాకు వచ్చిన మాకు రిక్వైర్మెంట్ ఉంది, మేము కూడా డిజర్వ్డ్ పీపుల్ అనే మెసేజ్ మనం ఎప్పుడైతే పంపించేసి యూనిటీగా ఒక ఫోర్స్గా మనం ఎప్పుడైతే నిలబడతామో డెఫినెట్గా మనం అనుకున్నది జరుగుతుందని, ఆ ప్రాసెస్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రెసిడెంట్ రవీంద్ర శెట్టి సార్ గారికి, మిగతా అందరి మిత్రులకి కూడా అభినందనలు తెలియజేస్తూ నేను అందరితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అందరూ కూడా అదే షార్ట్గా, సమయభావంతో షార్ట్గా కరెక్ట్ ఏం అడ్వైజ్ చేస్తున్నాం, ఏం చేయాలి అనే దాని మీదనే మాట్లాడాలి. ఇక్కడ మన వెల్మ సంఘం, మన అఖిల భారత వెల్మ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నటువంటి దివాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. రవీందర్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటంలో మనం అందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ఒకటి, మనందరం ఐకమత్యంగా ఉండి పోరాడగలిగితే సాధించలేనిది ఏం లేదు. ఇప్పుడు ఈ క్రమంలో ఎకనామికల్గా ఎవరైతే వెనుకబడి ఉన్నారో మన కులాలలో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి రవీంద్ర గారు చేసే ప్రతి ప్రయత్నంలో మనం వెంబడి ఉందామని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ దివాకర్ రావు గారు. కానీ వీరు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ సృజనాత్మక శక్తితోటి పనిచేస్తాడు. వారి శక్తి నాకు తెలుసు, ఎందుకంటే 2-3 సార్లు వారి యొక్క సాహసోపేతమైన ఆలోచనలు కానీ వారి అన్ని అనుభవ దృష్ట్యా మీ శక్తినంతా ఈ ఉద్యమానికి బలోపేతానికి మీరు విశిష్టంగా కృషి చేయాలని కోరుతూ, ఇప్పుడు మన ఉపేందర్ గుప్తా గారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బోలో భారత్ మాతాకి. సభాధ్యక్షులు ఏబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మనము అనుకోకుండాను భగవంతుని దయవలను మన కులం పుట్టింది, ఆ కులంలో మనం పుట్టినాం, ఆ కులంలో పుట్టినందుకు మనం గర్విస్తున్నాము. ఒక 50% ధనిక ఉండొచ్చు, ఒక 50% బీదవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అందరము బీద విద్యార్థిని
ఉద్యోగస్తులకు మధ్యతరగతి అగ్రవర్ణ పేదల కోసం మనం సమావేశమైనాం. కాబట్టి దయచేసి రవీందర్ రెడ్డి అన్న గారు గత కొన్ని శతాబ్దాల నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ పిల్లల కానించి ఎన్నో అగ్రవర్ణ పేదల కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి రవీందర్ రెడ్డి గారు. ఒకసారి సప్పట్ల ద్వారా ఆశీర్వదించాలి. ఎందుకంటే వారికి కర్తవ్యం, ప్రథమ ధర్మం ఈబీసీ పేదల కోసమే. అయితే రవీందర్ రెడ్డి గారు ఒక చిన్న 2-3 విషయాలు దయచేసి మనం నోట్ చేసుకోవాలి. మనం ఒకటి అన్ని కులాల అగ్రవర్ణ సంఘాలతోటి ఒక జేఏసీని ఫామ్ చేయాలి ఫస్ట్. అన్నా రవీందర్ రెడ్డి అన్న అన్ని సంఘాలతోటి ఒక జేఏసీని ఫస్ట్ మొదటగా మనం ప్రారంభించాలి. ఎందుకంటే ఏ కులానికి ఆ కులం సంఘం ఉంది, కానీ అగ్రవర్ణ బోధల కోసం ఒక జేఏసీని మాత్రం తప్పకుండా మీరు ఏర్పాటు చేయాలి. ఆ జేఏసీ ద్వారా మన హక్కుల సాధన కోసం మనకు కావలసిన కార్పొరేషన్ అనుకోండి, కార్పొరేషన్కు ఒక 1000 కోట్ల నిధులు అనుకోండి, మన సంక్షేమానికి అనుకోండి, మన బిల్డింగ్లు అనుకోండి, మన హాస్టల్ అనుకోండి, మన విద్యార్థులకు స్కాలర్షిప్లే కానీ మరి విదేశీయానం కోసం ధనమే కానీ సమకూర్చడం కోసం ఒక ఐక్య కార్యాచరణ సమితి జేఏసీని మీరు ఫామ్ చేయాలా. అదేవిధంగా ఈ మీటింగులు సంఘాలే కాకుండా మనం హక్కులు సాధించుకోవాలంటే పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలి. అధికార శాసన చేసే సభలో కూడా మనము ఐక్యంగా ఉండాలి, అధిక సంఖ్యలో ఉండాలి. ఉన్నవారిని బెదిరించైనా అదిరించైనా కోర్టు ద్వారా కానీ ఏ విధంగానైనా మెప్పించి మన హక్కులు సాధించే వరకు ఈ పోరాటాన్ని విరమించొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మనం వచ్చినం పోయినం మాట్లాడినాం అనేది కాకుండా దీన్ని ఒక కార్యాచరణ పద్ధతిగా మన బీదవారి కోసం, మన కోసం కాదు. దయచేసి మనం కులంలో పుట్టినం, ఆ కులంలో కూడా బీదవాళ్ళు ఉన్నారు. ఆ కులంలో పుట్టిన పాపానికి వారు జీవితాంతం కష్టపడద్దన్న ఉద్దేశంతో బీదవారి కోసం, అగ్రవర్ణ బీదల కోసమే మన పోరాటం. మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మండలి ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి గారికి మనం వినతి పత్రాలు ఇచ్చి మన కోరికలను మనం తెలిపినట్టయితే, వాళ్ళకు కూడా తెలిసినట్టయితే మనం మాట్లాడుకోకుండా మీరు ఇప్పుడు ఒక తీర్మానం చేసి ఆ తీర్మాన కాపీని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కూడా మనం అందజేయాలి. ముఖ్యంగా మనం ఈ సభాముఖంగా మన భారత ప్రధానమంత్రి గారికి మనం ఫస్ట్ కృతజ్ఞత తెలపాలి. మనం ఎందుకంటే ఎన్నో రాజకీయ పదవులు ఉండి ప్రధానమంత్రి అయిన వివిధ పార్టీల వాళ్ళు రిజర్వేషన్ల కోసం భయపడి, ఓట్ల కోసం భయపడి కేవలం అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసినటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. సాహసోపేతవంతమైన మోడీజీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కల్పించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు మరియు మీ పెద్దలైతే ఆశీస్సులు అందజేయాలి. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు. అడగక ముందుకే మన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఇవాళ ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, సైంటిస్టులను మరియు విదేశాలకు పంపినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణలో దాన్ని అమలు చేయకుండా కొన్ని రోజులు అంటే 2-3 సంవత్సరాలు కాలయాపన చేశాడు. అప్పుడు మేము రవీందర్ రెడ్డి అన్న మేమందరం ఇంద్ర పార్క్ లో దీక్షా కార్యక్రమం, పోరాటం, బస్సులోకో రాష్ట్రంలోకో చేస్తే ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడ ఇమీడియట్ గా 10% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది, మనం మాటలతోటి చేతులతోటి కాదు. దయచేసి మనం ఏదైనా మాటలతో చేతులతో కాకుండా పోరాటం, ఉద్యమాలు, ధర్నాలు, పికెటింగ్లు, వినతి పత్రాలు, చట్టసభల్లో సవరణలు చేసినప్పుడే మన హక్కు పోరాటాలు మనకు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీరు త్వరలోనే ఒక కార్యాచరణ సమితి ద్వారా ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేయాలి, మీరు మీటింగ్ ఏర్పాటు చేయాలి. అది మీ నేతృత్వంలో కావాలి. ఎందుకంటే మీకు అందరూ నాయకులు మీకు పరిచయం ఉన్నారు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మరియు మన మంత్రులు మరియు మన కుల సంఘాల అధ్యక్షులు కూడా మీకు పరిచయం ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకొని దయచేసి మీరు ఒక మహాసభను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. దాని తర్వాత మన వినతి పత్రాలు పోయిన తర్వాత మన ఉద్యమాలు కంటిన్యూగా చేయాలి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ కానీ
ఇప్పుడు ఎంఆర్పిఎస్ కానీ వివిధ బీసీ సంఘాలు కానీ వాళ్ళు నిత్యం పోరాడుతున్నారు. వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? ఎవరి కోసం పోరాడుతున్నారు? వాళ్ళ పిల్లల కోసం పోరాడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చింది, రిజర్వేషన్లు ఇచ్చింది, స్కాలర్షిప్లు ఇచ్చింది, కార్పొరేషన్లు ఇచ్చింది, స్థలాలు ఇచ్చింది, విద్యా అవకాశం ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది. అన్ని ఇచ్చినా కూడా ఇంకా మాకు కావాలంటూ న్యాయమే మీకు కావాలి. మరి మాలో ఉన్న బీద వారికి ఎవరు ఇవ్వాలి? మాలో ఉన్న బీదోళ్ళు మనుషులు కాదా? వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళు చదువుకోరా? వాళ్ళ ఉద్యోగాలు వద్దా? వాళ్ళ జీతాలు లేవా? వాళ్ళ కుటుంబాలు లేవా? దయచేసి అగ్రవర్ణ రాజకీయ నాయకులు కానీ, అగ్రవర్ణ కుల సంఘాల పెద్దలు కానీ అందరూ ఆలోచించి పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. మీరందరూ గమనించాలి. దయచేసి మీ పోరాటానికి అందరం, మీరు ఇక్కడ అందరం మేము మద్దతుగా ఉంటాం. వేలాది సంఖ్యలో మీ వెంబడి ఉంటాం. మీ హార్నిసలు మీ పోరాటం వెంబడి మేము ఉంటాం. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మా వంతు మీ వెంబడి ఉంటాం. దయచేసి మనము ఒక కులాలకు సంఘాలు పెట్టి, సింగరెడ్డి కులాలకు సంఘాలు పెట్టి, స్థలాలు ఇచ్చి, మరి కార్పొరేషన్లు పెట్టి నామమాత్రంగా 20 కోట్లు 30 కోట్లు నిధులు ఇస్తున్నా అది ఎటువంటి నిరుపయోగంగా ఉంటుంది. దయచేసి ఈబీసీ కార్పొరేషన్ స్థాపించి 1,000 కోట్లు మనకు డబ్బులు సమకూర్చి అగ్రవర్ణ బీదలకు చెందే విధంగా మనము పోరాటం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. మనకు మొదట కార్పొరేషన్ కావాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావాలి. మనకు మంత్రిత్వ శాఖలో దానికి మంత్రిత్వ శాఖను అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానీ ఒక్కొక్క మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఏర్పాటు చేసే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాము. రవీందర్ రెడ్డి గారు ఎన్నో పోరాటం చేశారు. ఇంకా కూడా వయసులో పెద్దవారు అలసిపోలేదు. కేవలం బీద అగ్రవర్ణ పేదల కోసం అహర్నిశలు వారు పోరాడుతున్నారు. ఈ రోజు నుంచి మీరు జేఏసీ నాయకునిగా మేమందరం ఆవేదన తెలుపుతాం, తీర్మానం చేస్తాం. మేము చెప్పిన అంశాలు కూడా మీరు తీర్మానం చేసి మీరు రాబో కాలంలో ప్రతి ఒక్క ఉద్యమానికి మీరు అందరూ ఉంటాం. పోరాడుతూనే పోయేదేం లేదు, సాధించే వరకు అలసిపోవద్దని చెప్పి మీ అందరికి సమయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా దయచేసి మన అగ్రవర్ణ కులాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, రెడ్, మన కమ్మ, బలిజ, వెలమ, ముస్లిం వీళ్ళందరూ అగ్రవర్ణ కులాల్లో ధనికులు కూడా ఉన్నారు. మరి ప్రభుత్వమే ఇచ్చే పథకాల కోసం మనం ఆశపడకుండా మనవంతుగా మన సంఘాల ద్వారా బీదవారిని వాళ్ళ చేతులిచ్చి వాళ్ళ విద్యానిధి కోసం కానీ, పెళ్లిల కోసం కానీ మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి ఇల్లు చెప్పిన నువ్వేం చేసినట్టు దయచేసి నేను ఇప్పటికీ 218 బీద పెళ్లిళ్ళు చేసిన, ఒక 60 మంది పిల్లల్ని చదివిపిస్తున్నా, ఒక అనాథ శరణాలయం ఉంది, ఒక గోశాల ఉంది. వీళ్ళందరికీ నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది విద్య, పెళ్లి గురించి. నేను నిరంతరం చేస్తూ చూపిస్తున్నా. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు ఉన్నా. కాబట్టి దయచేసి మనం ఈ రోజు నుంచి రవీందర్ రెడ్డి గారు వెంబడి ఉంది అన్ని విధాల ఉద్యమాలకు, పోరాటాలకు, దీక్షలకు, ధర్నాలకు, రాష్ట్రాలకు వారికి అండదండగా ఉండి మన హక్కులు సాధించే వరకు నిరంతరం పోరాడదామని చెప్పి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ సభకు, మీకు, మీ అందరికి విచ్చేసిన వారికి ఉండి మీ అందరూ అష్టైశ్వర్య, భోగ, భాగ్య, సుఖ, సంతోష, వాణిజ్య, వ్యాపార, పుత్ర, పౌత్ర, మనోవంచ, కీర్తి, ప్రతిష్ట, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ ఉద్యమాలు ఇంకా వర్ధిల్లాలని చెప్పి మనసావాస కోరుకుంటూ జై హింద్. నమస్తే. సమయభావంతో మనం అందరం ఏంటంటే ఒక్కొక్కరు 3 నిమిషాలు, మళ్ళా వేరే 1 o'clock వేరే ఏదో ప్రోగ్రాం పెట్టిరట. కాబట్టి ఒక 3 నిమిషాలే మాట్లాడాలి, ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మన చందు జనార్దన్ అన్న గారు మాట్లాడతారు. ఆ తర్వాత మన దామోరెడ్డి అన్న మాట్లాడతారు. చందు జనార్దన్ అన్న గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం రవీందర్ రెడ్డి గారు నాకు ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలుసు, మిగతా డిమాండ్ల మీద వీటి మీద అందరూ ఒకటే డిమాండ్లు మాట్లాడుతున్నారు కాబట్టి రవీందర్ రెడ్డి గురించి నేను ప్రస్తావిస్తా. భారతదేశంలో ఈ బీసీని రిజర్వేషన్గా మార్చిన ఘనత రవీందర్ రెడ్డి గారిది. భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ అదే కోవలో గత 30 సంవత్సరాల నుంచి ప్రారంభించింది ఈబీసీ ఉద్యమం. ఈరోజు కృష్ణమాదిగ అన్న భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణలో పేరు ప్రఖ్యాతులు గడించారు, అంత కష్టపడ్డారు. అదే కోవలో ఇప్పుడు చెప్పారు ఆయన 1100 ఉద్యమాలు, సంఘటనలు, కార్యక్రమాలు చేసిన ఘనత రవీందర్ రెడ్డి గారిది. రాజశేఖర్ రెడ్డి గారి సమయం నుంచి నేటి దాకా అటువంటి ఉద్యమాన్ని కొనసాగించి భారతదేశంలో ఆర్థికంగా
వెనకబడిన పేదలు ఏదైతే ఓసీగా ఉండి ఆర్థికంగా వెనకబడి ఉన్న పేదలను ఆదుకోవటం కోసం ఒక మహోద్యమం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపి మోడీ గారి ద్వారా సాధించిన ఘనత రవీందర్ రెడ్డి గారిది. వారికి శిరస్సు వంచి వందనం తెలుపుతా ఉన్నాను. దీంట్లో రాష్ట్ర కాపు జేఏసీగా నన్ను పిలిచినప్పుడు ఒక ఇబ్బంది ఉంది నాకు. ఏదైతే కాపులుగా ఉన్న మేము 2 రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ 5 వర్గాలుగా విడిపోయి ఉన్నాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు. నా కుటుంబ సభ్యులైన మున్నూరు కాపులు తెలంగాణలో బీసీలో ఉన్నారు. అదేవిధంగా నా కుటుంబ సభ్యులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు తెలంగాణలో ఓసీలుగా ఉన్నారు. ఆంధ్రాలో బీసీలుగా ఉన్న తూర్పు కాపులు తెలంగాణలో ఓసీలుగా ఉన్నారు. తెలంగాణలో మున్నూరు కాపులుగా ఉన్న మున్నూరు కాపులు ఆంధ్రాలో బీసీలుగా ఉన్నారు. ఇటువంటి వైవిధ్యం రాజకీయ పార్టీలు, అగ్రస్థాయి నాయకులు మమ్మల్ని విడగొట్టాయి. రాష్ట్రంలో 18% ఉన్న మున్నూరు కాపుల్ని ఈరోజు 3.5% చూపిస్తా ఉన్నారు. వీటన్నిటినీ మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయ కోణంలో ఒక కుటుంబంగా ఉన్న మమ్మల్ని 5 రకాలుగా విభజించి ఒక చోట బీసీ, ఒక చోట ఓసీ, 4 సంవత్సరాలు ఓసీ, 10 సంవత్సరాలు బీసీగా మమ్మల్ని విచ్ఛిన్నం చేసి రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి 2 రాష్ట్రాల్లో కాపులుగా ఉన్న మేము కొనసాగుతా ఉన్నాం. ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన మన కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా బీపీఎల్ కేటగిరీకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ గా ఉన్న మన కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నా అది ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కుని నిషేధించే హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ ఎవరికి లేదు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఏదైతే వెనకబడిన వర్గాల కోసం, వెనకబడిన పేదల కోసం బీపీఎల్ గా మనకు వచ్చే హక్కు. కాబట్టి ఇటువంటి ఉద్యమంతో ముందుకు పోతూ ఈరోజు జేఏసీగా ఇంతమంది పెద్దలు, ఉద్యమ నాయకులు, సంఘ నేతలను ఒక తాటి మీదకు తీసుకొచ్చి రవీందర్ రెడ్డి అన్న ఈ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్తూ గత 30 సంవత్సరాలుగా కష్టపడుతూ మరోసారి ఈ ఉద్యమం మనందరి కోసం అవసరమని భావించి మనల్ని ఇక్కడ పిలిచి పెద్దలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ కార్యక్రమంలో, ఉద్యమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి వందనాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ మన అన్న బొబ్బిలి దామోదర్ రెడ్డి గారు బొబ్బిలిగా మళ్ళీ ఒకసారి మరి గర్జించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేమంతా ఆయన తమ్ముళ్ళం. మరి ఆయన ఒక శక్తివంతుడిలాగా మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందు నడిపించాల్సిన బాధ్యత ఉంది. వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తాం. సభకు నమస్కారం. వచ్చిన అగ్రవర్ణ కులాలు, మైనారిటీలు అందరికీ, ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మన ఊళ్ళలో పోతే దొరా కూలికి వస్తావా, పటేల కూలికి వస్తావా, మరి ఇట్లాంటి మాటలు మనం వింటూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం, మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కానీ వాళ్లకు ఏ విధంగా చేయూతనియాలి, ఏ విధంగా చేయూతనిస్తే ఎంతవరకు మనం సహాయపడతాము. నా వరకు నేను మా ఊళ్ళో ఒక 5-6 మంది చదివిస్తున్నాను. యాదగిరిగుట్ట రెడ్డి సంఘం తరఫున ఒక 50 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. అదేవిధంగా మాకు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చింది ఏంటంటే రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత యాదగిరిగుట్ట పిలిచి ఆ భగవంతుడు 3 ఎకరాల 17 గుంటల ద్వారా ఒక మంచి సత్రం కట్టినాం. అందరికి ఇస్తాం. మేము ఎవరికి కూడా వాళ్ళకి ఇవ్వమనే క్వశ్చన్ లేకుండా అందరికి ఇస్తున్నాం, అందరికి సహాయం చేస్తున్నాము. తర్వాత ఆర్థికంగా కానీ, పిల్లలకు కానీ, తర్వాత అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో కూడా ఇంకో సత్రం కడుతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా మా సత్రానికి వచ్చి నెక్స్ట్ మీటింగ్ మా దగ్గర పెడితే కూడా నేను హోస్ట్ చేస్తాను. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరు శత్రువులం కాము. ఏ బీసీ కానీ, ఏ ఎస్సీ కానీ, ఏ కులానికి కూడా మన శత్రువులం కాము. ఊళ్ళలో పోతే అన్న, తమ్ముడు, బావమర్ది అనుకునే కులాలే మన అన్ని. కానీ ఎవరు విభజిస్తారు ఇవి? ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులే విభజిస్తున్నారు మనలా. నీది ఈ కులం, నాది ఆ కులం, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఆ హక్కు కావాలని చెప్పి మనోళ్ళు మనమే చేస్తున్నాం.
అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు? అయ్యా మీకు అందరికీ ఒక 20 ఏళ్ళు సంవత్సరం వెనకబడ్డారు కాబట్టి మీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇస్తున్నాము, దీన్ని వాడుకోమండి, తర్వాత మామూలుగా అని చెప్పిండ్రు. దాన్ని అవకాశం తీసుకొని అన్ని కులాల వాళ్ళు, మనం ఒక పేర్లు పెట్టకుండా అన్ని కులాల వాళ్ళు వాళ్ళ హక్కుల్ని ఇంకా పొడిగిస్తూ తాతలు తండ్రులు అందరూ అయిపోయినారు. అనుభవించే వాళ్ళు వాళ్ళే, మనం జీతగాళ్ళం అయిపోతున్నాం. మీకు గుర్తుపెట్టుకోండి, చామదకులు మనం జీతగాళ్ళమే. ఒక ఊరికి పోతే ప్రతి ఊర్లో దొర కూలి కోసం అంటూ ఉండరు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? వాళ్ళు ఎక్కడ ఆర్థికంగా వెనకబడ్డరు. అట్లాంటి వాళ్లకు మనం అందరం కలిసి ఒక జేఏసీ ఏర్పడి ఈబీసీని ఇంకా బలవంతం చేసి సాధ్యమైనంత వరకు మన అందరినీ ఆదుకుంటున్నట్లయితే తప్పకుండా నా సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఎంతో మాట్లాడాలని కానీ నేను అవతల ఒక చిన్న నా తరఫున ఒక ప్రెసిడెంట్ అక్కడ కూడా మీటింగ్ పెట్టినా ఎక్కువ సమయం మీతో గడపలేకపోతున్నాం, క్షమించండి. మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక్కడ మన దివాకర్ రావు గారు రండి. ఇప్పుడు మన తెలంగాణ కమ్మ సంఘం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు బొడ్డు రవిశంకర్ గారు వారి కీలక ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తాం. ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈబీసీ అని ఒక చిన్న ఇత్తనాన్ని భూమిలో బాతి నీళ్లు పోసి పెంచి పెద్ద వటవృక్షంగా తయారు చేసి ఆ ఫ్రూట్స్ని మన వర్గాలందరికీ అందజేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారికి సర్వదా మనందరి తరపున ఎందుకంటే అప్పటిదాకా ఆ పదమే మనకు తెలియకపోవచ్చు, నాకైతే తెలియదు. ఈబీసీ అనే పదం ఇట్లా ఉంటుందని నాకు తెలియదు. మరి ఆ పదాన్ని సృష్టించి జాతీయ లెవెల్లో పోరాటం చేసి మన పేదవారందరికి కూడా ఈరోజు ఫలాలు అందజేస్తున్నారు. ఆ వ్యక్తి మరి ఎంత కృషి చేస్తే ఎంత మంచి పని చేయగలిగారో దాన్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే సంవత్సరాల్లో టయాల్లో మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. నేను క్లుప్తంగానే మాట్లాడతాను. మనందరి ఐక్యత త్వరగా ఇట్లాంటి మీటింగ్లు నెలకి 2 నెలలకి వేరియేషన్ ఎక్కడ గుట్టలో ఇంకో చాట పెట్టి మన అగ్రవర్ణాల ఐక్యతని, ఎందుకంటే ప్రభుత్వాలకి అగ్రవర్ణాలంటే నథింగ్, అసలు వీళ్ళదేముందలే, వాళ్ళు చూపంతా వేరే వాళ్ళ మీద ఉంది. ఓటు బ్యాంక్ మైనార్టీ అని అదొక ఓటు బ్యాంక్ అంటారు, ఇంకో ఓటు బ్యాంక్ అంటారు, ఇంకో ఓటు బ్యాంక్. ఇది ఓటు బ్యాంకు కాదా? 30% ఓటు బ్యాంకు కాదా? ఈ ఓట్లు వాళ్ళకు వద్దా? ఈ ఓట్లు మాకు కావాలి అనే స్టేజ్ మనం తేవాలంటే మనమందరం ఐక్యతగా ముందుకెళ్ళాలి. మన కడుపులు నిండితే కాదు, మన వెనకాల ఉన్నారు, పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి కడుపులు నిండాలి. ట్యాక్సులు కట్టేది మనం. 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరు కష్టపడి బట్టి వచ్చింది. ఇక రాబోయే సమయం మనకి ఎక్కువ లేదు. రెడ్డి గారు అందరికీ చెప్తున్నాను, అందరూ ఒక్క తాటి మీద ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయి, అట్లానే అందరికీ సంఘాలు ఉన్నాయి. అంటే ఐ థింక్ ఒక 300-350 అందరికీ కలిపితే అవుతాయి. 350 సంఘాలు ఒక్కరోజు ఒక పిలిపిస్తే ఎలా ఉంటుంది, ఆ కలరింగ్ ఎలా ఉంటుంది ఊహించండి. అలానే ఎవరి సంఘం ముందు వాళ్ళు ఒక 20 మంది ఒక ధర్నా చేస్తే ఎలా ఉంటుంది ఊహించండి. ఇదంతా జరగాలంటే ఇట్లాంటి మీటింగ్లు తరచుగా జరుగుతూ ఉండాలి. మనలో ఐక్యత పెరగాలి. ఎంతమంది ఉన్నారండి పేదలు? భూమి పుట్టిన కాంచి సేవన్ ఆర్ట్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి జాతిలో ఉన్నారు. కానీ ఫలాలన్నీ ఒకరికి అందజేయటం ఏంటి? మేము దానికి వ్యతిరేకం కాదు. మనకి కావాల్సిందే, మన వాటా మనకు దక్కాల్సిందే. ఎవరి కులాలు వాళ్ళు చేసుకుంటున్నాం. పేదవాళ్ళకి మనం ఎంతో కొంత తలా ఇంత తీసుకొని చేస్తున్నాం. ఇది కాదు అసలు. లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి ఇచ్చి మనకు అసలు మీరు ఇందాక ఒక సోదరుడు అని 1000 కోట్ల బడ్జెట్ ఏందండి? మనకి 1000 కోట్ల బడ్జెట్ ఏంది? మనం అడుగుతాం 5,000 కోట్లు 10,000 కోట్లు 10,000 కోట్ల బడ్జెట్ కావాల్సిందే. అగ్రవర్ణ పేదల కార్పొరేషన్ పెట్టాల్సిందే. మీరు సీట్లు ఇస్తే ఉండి పోతే పోయింది, మీ రాజకీయం మాకొద్దు. మాకు మాత్రం మా రైట్స్ మాకు కావాల్సిందే. ఈ రోజు ఎంతమంది ఓసీ సీఎంలు ఉన్నా మనకు అనవసరం. రెడ్డి గారు తీసుకొచ్చారు 10% రిజర్వేషన్. ఈజ్ అ గ్రేట్. ఇతనే గ్రేట్ మనకి.
ఆడెవడెవడు వాడెవడో సీఎం అవుతాడు, వాడి పిల్లలు వాళ్ళు చూసుకుంటాడు, వాడి బంధువులు వాళ్ళు చూసుకుంటాడు. కానీ ఇట్లాంటి మంచి నిర్ణయాత్మకమైన మీటింగ్లు ఇంకా మళ్ళీ జరగాలి. నేను ఎక్కువ టైం తీసుకుని రెడ్డి గారు ప్లీజ్ మీ నాయకత్వంలో మేమందరం నడవటానికి మీకు హామీ ఇస్తున్నాం. ఇట్లాంటి మీటింగ్లు ఇంకా బాగా జరగాలి. ప్రభుత్వ దృష్టికి వెళ్లాల్సిందే. ఎలక్షన్ వచ్చినప్పుడు మనల్ని కూడా పిలవాల్సిందే, బరాబర్ పిలవాల్సిందే. వాళ్ళే కావాలా? 30% ఓట్లు కాదా? 30% నోటి ద్వారా ఒక్కొక్కడు 5 ఓట్లు వేయించే శక్తి మనకు ఉంది. మనకు అదృష్టం అది, మన వాయిస్ పవర్ అది. కంపల్సరీ మనల్ని కూడా ప్రభుత్వం చర్చలకు పిలవాల్సిందే, మన సపోర్ట్ తీసుకోవాల్సిందే. మనం అందరం కూడా ఒక మాట మీద ఉందాం. నెక్స్ట్ ఎలక్షన్లో మనందరం ఏం నిర్ణయిద్దాం, ఆ పార్టీకి వేద్దాం. మనకి ఏ పార్టీ మేలు జరుగుతుందో ఆ పార్టీకి వేద్దాం. మనోడు ఎమ్మెల్యే నుంచోని మనకొద్దు, నథింగ్. మనం ఏ ప్రభుత్వం మన బీజేపీ పిలిస్తే బీజేపీకి వెళ్తాం, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్. మన డిమాండ్స్ ఎవడు తీరిస్తే వాళ్ళకే మన ఓటు. మూకమ్మడిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని వేసేద్దాం, అప్పుడన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం ఓటు హక్కు. కాబట్టి మీ అందరూ గుర్తించి ఆ ఎలక్షన్ వచ్చేటప్పటికి మనం బలం కావాలి. ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి ఇది చోట మన ఐక్యత వర్ధిల్లాలి. ఇంకా నేనేమన్నా ఎక్కువ మాట్లాడాలని ఉంది కానీ రెడ్డి గారు వేరే వారికి అవకాశం. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నోళ్ళం అందరం కూడా ఒక్కొక్కరం 1000 ఏనుగుల శక్తిలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్నగారు రవిశంకర్ అన్నట్టు వారి ఆశీర్వచనం, వారి ఆలోచన మన మీద ఉంటే ఇది ఉద్యమం ఉవ్వెత్తున దాగి ఒక ధర్మయుద్ధ బేరి యావత్ భారతదేశం వల్లనే ఇది ఒక మహోన్నతమైనటువంటి ధర్మయుద్ధం నడుస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నా జీవిత ఆశయం కూడా ఒకటే ఉన్నది. ఫీ రియంబర్స్మెంట్ సాధించడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించడం. కానీ అది కాదు, మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని నెరవేర్చే వరకు ఈ జీవితానికి ధన్యం కాదని నేను కూడా భావిస్తున్నా. నా జీవితం ధన్యం చేసుకోవాలంటే కూడా వీటన్నిటిని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి వారు మాట్లాడేది కూడా మనం చాలా కూలంకుషంగా మాట్లాడడం ఒకటి, అందరూ అవలంబించడం ఒకటి. రెండవది ఏంటంటే తీర్మానాలు కూడా మనం చేసుకునే ఉన్నాయి. వాటిని కూడా ఏంటంటే అందరం ఉండి ఈ తీర్మానాలు చేసుకుంటే, ఈ తీర్మానాలు ఏవైతున్నాయో రేపో ఎల్లుండో నేను ముఖ్యమంత్రి గారి టైం తీసుకుంటా, సీఎం గారికి మనందరి సంతకాలతో ఒక అపాయింట్మెంట్ అడుగుతున్నా, వారిని కూడా కలుస్తాం. ఆ తర్వాత ప్రధానమంత్రిని కలుస్తాం, గవర్నర్ని కలుస్తాం. దేశం వల్లనే ఇక్కడ ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు చేస్తాం. ఇది మనం ఇక్కడితోటి కాదు, మన ఉద్యమం చాలా, ఇది ఒక అంకం మాత్రమే. చేతులు కట్టుకోవాలి అంటే మళ్ళొక్కసారా చేసినాము, మళ్ళొక్కసారి అంటే అవుతుంది. సరే ఒక్కసారి అంటే లేవండి, ఒక్క నిమిషం అంటే లేచి నినాదాలు గట్టిగా ఇవ్వాలి. మరి ఎవరిస్తారో చూస్తా. మరి రామరెడ్డి మనిషి ఒక్కసారి అంట. తప్పకుండా కూర్చోండి. కూర్చోండి. హలో, ఇప్పుడు మన నారిమణి, మన వీరామణి, మన మహిళా అధ్యక్షురాలైనటువంటి నూకల పద్మారెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈనాటి సభ అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారికి మరియు వివిధ కుల సంఘాల పెద్దలకి నా నమస్కారం. ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం, మనలో ఉన్న ఐక్యతని మనం చాటు చెప్పుకోవాలి. మనలో ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఏమి కూడా కార్పొరేషన్స్, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ అందరికీ ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళకు ఉన్నాయి. మరి మనకెందుకు లేదు అంటే, మనలో పెదరెడ్లు లేరా? మనలో
చదివించుకోవాలన్నా చదువు చెప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పూట గడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అగ్రకులాలలో ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళకి ఏమాత్రం కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ప్రతిసారి మనం చెయ్యాలి అనుకుంటాము, చేస్తూ ఉంటాము. కానీ మనం ఎంతవరకు చేయగలము అనేది మనకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, కార్పొరేషన్ ద్వారా వచ్చే చదువుకు కావచ్చు, విద్యకి, వైద్యానికి, వాళ్ళకి ఏదైనా అవసరానికి నిమిత్తం ఉపయోగపడే ఎన్నో, ఇప్పుడు అన్న చెప్పినట్టు 10,000 కోట్ల బడ్జెట్ మనకి వస్తే ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానికోసం మనం ఖచ్చితంగా పోరాడాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, కొన్ని కులాలను ఓసీలో కలపాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంటర్నల్గా మనకు అందరికీ కొంతవరకు తెలిసిన విషయమే. అలాంటిది మనం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు అది మనకు కరెక్ట్గా ఉంటుంది, మనకి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, కలిపితే లాభాలేంటి, నష్టాలేంటి అనేది దాన్ని డిస్కస్ చేయాలి. చేసి దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పినట్టు 30% ఓసీలు ఉన్నప్పటికీ మన సంఖ్యాబలాన్ని తక్కువ చూపించి మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని అమలు కాకుండా దాంట్లో కోతలు విధించే ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాన్ని మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎప్పుడో అమలు చేసిన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఒక 10 సంవత్సరాల వరకే అని ఆనాడు మనం అనుకున్నప్పటికీ, ఆనాడు రాజ్యాంగ ప్రకారం అనుకున్నప్పటికీ, ఇప్పటి వరకు కూడా 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అదే దాన్నే ఫాలో చేస్తూ ఇంకా మనలో ఉన్న అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళందరూ అడుగంటిపోయే పరిస్థితి కూడా వస్తుంది, చూస్తున్నాం మనందరం. ఆ పరిస్థితుల నుంచి మనం బయటకి రావాలి అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నాయి. మనం ఓసీ కులంలో పుట్టాము, ఓసీలో ఉన్నాము, అగ్రకులంలో ఉన్నాము అంటే బాగున్నాము, మన పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు. మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అనే పరిస్థితికి మనం దిగజారుతున్నాం రోజు రోజుకి. ఆ పరిస్థితిని మనం కొంతమంది అంటుంటారు, మీకేంటి మీరు బాగా ఉన్నారు కదని. అది ఒకప్పుడు చరిత్ర. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటి అనేది మనం ప్రజలకి కావచ్చు, పబ్లిక్కి కావచ్చు, అందరికీ కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇవన్నీ విషయాలను మనము అందరం కలిసి ముక్త కంఠంతో ఇంకా చాలా పెద్ద ఎత్తున తర్వాత మీటింగ్స్ లో కూడా ఇంకా మనం అందరినీ కలుపుకొని పోయి జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ నుంచి మనం పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇప్పుడు అన్నట్టు మనం సీఎం గారికి కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కావచ్చు, మన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయాలి. మన కార్పొరేషన్ ని మనం ఖచ్చితంగా యూనిటీతోని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర పురోహిత అర్చక సంఘం అధ్యక్షులైనటువంటి వారు శ్రీనివాస ఆచార్యులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. అంటే మా అర్చక పురోహితులందరి తరఫున మొదటగా మీకు ఒక చిన్న ఆశీర్వాదాన్ని అందజేస్తాం. హరి ఓం. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురేం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాన్ దదుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శుభం భూయాత్. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. దానికి ముందుగా స్పీచ్ కన్నా ముందు మీ అందరికి ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది అనేది ఉద్దేశంతో చిన్న మీ అందరికి ఆశీర్వాదాన్ని ఇచ్చాం. మొన్ననే మనం కొత్త సంవత్సరాన్ని కూడా జరుపుకున్నాం. కాబట్టి మొదటగా ఈ సంస్థను స్థాపించినటువంటి శ్రీమాన్ శ్రీ రవీందర్ రెడ్డి గారికి శుభాశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా అర్చక పురోహితులందరి తరపున వేద ఆశీర్వాదాలను ఇచ్చి మీ అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర్వృద్ధితో ఉండాలని, మన ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ రాజకీయ పరంగా మాకంత కొద్దిగా పరిజ్ఞానం ఉండదు కాబట్టి
మీరు చేసేటువంటి తీర్మానాలు అన్నిటికీ కూడా మేము మా సంఘం తరపున పూర్తి మద్దతునిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎన్ని సంఘాలున్నా ఆ సంఘాలన్నిటి కూడా మేము సంఘటితం చేసి మీకు ఆశీర్వాదం ఇస్తూ మీకు ఏమంటారు అది పుషింగ్ అంటారు కాబట్టి ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయం మా భగవంతుడి ద్వారా మీ అందరికీ ఇస్తూ మీకు వెన్నంటుగా ఉంటామని మా సంఘం అందరి తరఫున మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. విషయాలన్నీ మీరు అందరు తెలియజేశారు. కాకుంటే తెలిసిందే మా అర్చక పురోహితుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పటికీ కూడా మాకు చాలా జీతాలు ప్రైవేట్ ఆలయాల్లో అలాగే ఉంది. ఇప్పుడు నేను ఎండోమెంట్ ఆలయంలో కూడా చేస్తున్నాను. దాదాపు ఇంకొక నెల జీతం మాకు ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాంటి ప్రైవేట్ ఆలయాలలో ఇంకా వివిధ దాంట్లో ఉన్న వాళ్ళు మా ఒక్కటే కాదు బయట ఉన్న మనం అందరం దీని అందరి గురించి కొట్లాడుతున్నాం కాబట్టి మీ అందరికీ మా పూర్తి మద్దతు ఉంటుందని ఎల్లవేళలా మా సహాయం మీకు ఎప్పుడు ఉన్న మా మద్దతు మరొకసారి ఉంటుందని తెలియజేస్తూ జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ శ్రీనివాసాచార్యులు గారు. మీరు పరిపూర్ణంగా భాగస్వామ్యం అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మీరు విలక్షణంగా మీరు మీ పాత్ర పోషించడమే కాదు యావత్ బ్రాహ్మణ జాతిని కూడా మీరు సమాయత్తం చేసి మా వెంట నడిచి మా ముందు నడిచి మా పక్క నుండి ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఓలం యాదగిరి ఆర్యవైశ్య ఫెడరేషన్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందే. 2 నిమిషాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు జాతీయ ఈబీసీ ప్రెసిడెంట్, వీరికి సభాధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలు, పుర ప్రముఖులు, పాత్రికేయులు అందరికీ నమస్సుమాంజలు. రవీందర్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము. మనకు ఈ 30 సంవత్సరాల నుంచి తను చేస్తున్న కృషి మామూలు కృషి కాదు. ఈబీసీ వాళ్ళకందరికీ కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. తన వెంట మనము ఉండి ఈ కార్పొరేషన్ సాధించుకొని 10,000 కోట్లే కాదండి, 1,00,000 కోట్లకు వెళ్ళినా ఏం లేదు. ఇది మనకు ఇండియా లెవెల్లో ఉంది, జాతీయ ఉంది. కాబట్టి మనము దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వారి వెంట మనం వెళ్ళవేళలా వారికి సపోర్ట్ ఇవ్వాలని నా కోరిక. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ వేలూరు రవీంద్ర గుప్తా గారు 2 నిమిషాలు. సరే, ఈ లోపల మన సోదరిమణి సుభద్రారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. టైం లేదు, 2 నిమిషాలు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నా. మైక్ తీసుకో. అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈబీసీ కులం అనేది పక్కకు పెడితే అన్ని కులాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ తీసుకుంటే బాగుంటుంది. మనం కులం గొప్ప కానీ మనందరం పేదవాళ్ళమే. మిడిల్ అండ్ లో మిడిల్ అన్ని విధాలలో కూడా ఉన్నా కానీ మనకే అవకాశాలు లభిస్తలేవు. కానీ ఎస్సీలల్లో ఎస్టీలల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు రిజర్వేషన్ల మీద వాళ్ళు పొంది కూడా అట్లా కూడా అక్కడ కూడా వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు ఈబీసీ వాళ్ళకు కూడా లభిస్తలేదు. అందరూ అందుకోలేకపోతున్నారు. కులం పేరుతోనైనా సరే అందుకోలేకపోతున్నారు. అందుకొరకు 2 ఉండాలి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. ఎకనామికల్లీ కులం అనేది తీసేస్తేనే బాగుంటుంది. సోషలిస్ట్ పార్టీది ఫస్ట్ పాయింట్ రామ్ మనోహర్ లోహియా గారు కుల నిర్మూలన చేసిండ్రు. 50% మహిళలకు అవకాశము. అందుకొరకు ఇక్కడ ఓబీసీ అయినా ఏబీసీ అయినా మహిళలకు ఏం అవకాశం లేదు. ఒక్క 5 నిమిషాలు ఉండాలి. ఎందుకంటే యాదగిరి గారు ఇప్పుడు తీర్మానం చదివి వినిపిస్తున్నాం, ఇదే తీర్మానం ముఖ్యమంత్రికి పంపిస్తున్నాం. ఒక్క 5 నిమిషాలు ఉండండి, ఓన్లీ 5 నిమిషాలు అయిపోవచ్చింది. ఓన్లీ 5 minutes అందరు ఉండండి. అమ్మ మాట్లాడండి.
మిగతా కులాలన్నిటికీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎకనామికల్లీ కులం ఏదైనా సరే పెద్ద మనం అంత పెద్ద కులం గొప్ప అన్నట్టు ఉంది. కానీ ఎకనామికల్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరికీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్లకు తప్పకుండా 10% రిజర్వేషన్ ఇవ్వాలని అగ్ర కులాలందరం కలిసి మనం పోరాడదాం. జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్ గారు, ఎందుకంటే వారు మా ఉద్యమంలో ఎప్పుడు వెన్నుదట్టి ఉండడం, సమాజ హితం కొరకు నిరంతరం పనిచేసే వ్యక్తి, వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా సమయభావనతోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈబీసీ ఆధ్వర్యంలో అగ్రకులాల పేదల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే ముందు చెప్పాలి ఏంటంటే, మిత్రుడు రవీందర్ రెడ్డి గారు నాకు దాదాపు దశాబ్దాల కాలం నుంచి, ఆయన కూడా జర్నలిస్టే, కాకపోతే ఆయన ఈ ఉద్యమాల్లోకి వచ్చాడు. దాదాపు 1987 నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. ముఖ్యంగా రవీందర్ రెడ్డి గారి కృషి, పట్టుదల, ఆయనకున్న పరిచయాలతోటి ఇవాళ ఈబీసీకి ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చిందంటే ఆయన కృషి అందులో ఉంది. అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనకాల కూడా నేను వెంటబడ్డాను. నువ్వు కష్టపడతావు, అన్ని చేస్తావు, ఈబీసీ నీకు వచ్చింది, మరి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు, మరి ఆ విషయంలో కూడా మీరు ముందు వరుసలో ఉండాలి. అసలు ఎక్కడ ఉండాలి, అసలు రాజకీయంగా కూడా ఎప్పుడో రాజశేఖర్ గారు బతుకుంటే వాళ్ళ ఎమ్మెల్సీగానో రాజ్యసభలో ఎక్కడ ఉండేవాడు, అది బ్యాడ్ లక్ అనుకోండి. ఆయనకి ఇప్పటి కూడా అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా ఉంటే 10 మందికి ఉపయోగపడతాడు అనేది నా ఆలోచన. ముఖ్యంగా యాక్చువల్గా నాకు ఈ బీసీ సంఘాల నుంచి కూడా నాకు సంబంధాలను వాళ్ళని కూడా ఆహ్వానించారు రమ్మని. నేను ఒకటే, ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, మందకృష్ణ మాది గారు ఇదే వేదిక మీద ఇక్కడే నేను ఎదురు ఉన్నాం ఉంటే పక్కకు పిలిచి రవీందర్ రెడ్డి గారు మీ సపోర్ట్ మా ఉద్యమానికి ఉండాలని అడిగారు. అంటే నేను ఒకటే చెప్పేది, ఇక్కడ ఇప్పుడు ఉపేంద్ర గుప్తారాతో మాట్లాడింది నాకు చక్కగా చెప్పారు. కుల, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి, ఈ మన అస్తిత్వం కోసం ఎవరికి వాళ్ళ మనం పెట్టుకున్నవే. కానీ దేశం ముఖ్యం, ఈ దేశం మనది. ఈ దేశంలో గనక మనెవరు ఇక్కడ చూసా నేను, ఈ మార్జిన్, ఈ పేపర్ ఇటు పైకి ఇటు జరిపేస్తే ఈ సైడ్కి అయిపోద్ది. అట్లనే ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క వర్గం, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉంటే ఆ దేశం ముందుకు పోదు, ఆ దేశం పరిపూర్ణత కాదు. ఇంతమంది భారత్ మాతాకి జయనరు. భరత మాత పరిపూర్ణంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ముందు నిత్యయులాగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా మంచిగా ఉంటేనే అది జరుగుతుందని చెప్పేసి నిశ్చిత అభిప్రాయం నాది. అందుకోసం ఈ ఈబీసీల కోసం ఏదైతే కొట్లాడుతున్నారో ప్రభుత్వాలు ఖచ్చితంగా లొంగిస్తాయి. ఎందుకంటే చైతన్యవంతంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమై కొట్లాడితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాదు, ఇంకెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారిని చర్చలకు పిలవాల్సిందే, పిలిచి మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా రుచి చూపించాల్సిందే. అదేవిధంగా ఖచ్చితంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రవీందర్ రెడ్డి గారు, ఏ వర్గం వాళ్ళైనా సరే ఆవేశంలో ఎవరైనా మాట్లాడినా కూడా మన సహోదరులే, మన అన్నదమ్ములే. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి నచ్చ చెప్పాలి. బాబు, ఎదుటి వాళ్ళని కించపరిస్తే, ఎదుటి కులాలను అవమానిస్తే లాభం జరగదు. అందరి సపోర్ట్ అందరూ తీసుకోవాలి. ఖచ్చితంగా బీసీల వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే కూడా నిన్నే చెప్పాను, బీసీల ఉద్యమాలకు కూడా ఈబీసీ వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అది బాధ్యత. ఎందుకంటే ఒకటే రెండే రెండు అనుభవాలు చెప్పి వదిలేస్తాను. రెడ్డిస్ నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో రెడ్డిసే ముఖ్యమంత్రులు ఉన్నారు. మధ్యలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడప్పుడు జలగం వెంకటరావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇక ప్రశ్న, ఎంతమంది వెలమలు ఈ 9 సంవత్సరాల్లో బాగుపడ్డారో చెప్పండి. నిరుపేదలు, ఆటోలు నడిపే వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు,
ఒక ఎకరం అరెకరం పండించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినందుకు నల్గొండ జిల్లాలో వెల్లమ్మ కమ్యూనిటీ వాళ్ళని కొంతమంది రైతులు ఉదరా ఇవాళ రారా పనికి అని పిలుచుకుపోయే పరిస్థితి కూడా ఉంది. నాకు ఆ ఊరి పేరు కూడా చెప్తాను తెలుసు. అట్లా ఎస్ యు ఆర్ రైట్. అట్లాగే రెడ్డిస్లో ఎంతమంది ఆటోలు నడుపుతున్నారు, ఎంతమంది ఎదిగిన వాళ్ళే ఎదిగారు. మా జానారెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి చేసిండు, ఒక కొడుకు ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఓ పక్క పేద రైతు కుటుంబం నుంచి రవీంద్ర రెడ్డి కాలే, ఇంకో ఆయన కాలే. మరి ఆయన ఇవాళ మరి ఏ రెడ్డిస్ లాభం అవుతుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎంతమంది రెడ్డిస్ బాగుపడ్డారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఖమ్మం మీద సోదరులు ఉన్నారు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒక కమ్మ కులానికి సంబంధించిన ఒక ఉద్యోగి ఆయన ట్రాన్స్ఫర్ కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, మరి కమ్మనే కదా, మరి ఎందుకు కాలే? ఎవరో కొంతమంది బాగుపడ్డారు కాలే. కాకపోతే మా నల్గొండ జిల్లాలో పనిచేసిన ఒక అధికారి అక్కడ పనిచేస్తుంటే ఆంధ్రాలో ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పట్టుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయించాల్సి వచ్చింది. మరి ఆయన కమ్మ కదా, తెలంగాణ నుంచి పోయి రికమెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ కులాలతోటి ఎవరు అందరూ బాగుపడరు. రేపు బీసీలు ముఖ్యమంత్రి అయినా బీసీలు అందరూ బాగుపడరు. చిత్తశుద్ధి ఉండాలి. మనం బాగుపడ్డాము, మనం మంచిగా ఉన్నాము, మనం సంతోషంగా ఉన్నాం, మన ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పక్క వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతిమంగా మన దేశం ముఖ్యం. దేశం ఉంటేనే కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు తన్నుకోవడాలు ఉంటాయి. కరోనా ఏమైంది? నీ గుడి లేదు, నీ మసీదు లేదు, నీ చర్చి లేదు, నీ వ్యాపారం లేదు, నీ ఫ్యాక్టరీ లేదు, నీ కుటుంబం లేదు. కుటుంబంగా చచ్చిపోతే ముట్టుకునేవాడు లేడు. కాబట్టి మనం మంచిగా ఉంటేనే, ఈ దేశం బాగుంటేనే మనం మంచిగా ఉంటామనే ఒక సదుద్దేశంతో మనం పనిచేయాలి. అన్ని వర్గాలు ఏకంగా పనిచేయాలి. ఈ బీసీల శక్తి సామర్థ్యం ఈ ముఖ్యమంత్రి గారికి చూపించాల్సిన బాధ్యత రవీందర్ రెడ్డి గారి మీద ఉంది. వారికి మనం అందరం కూడా అండగా ఉండి వాళ్లకు ఒకటే గుర్తుపెట్టుకోండి. నా చిన్న అనుభవం జర్నలిస్ట్గా, మా రామరెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు జర్నలిస్ట్ మిత్రుడు. ఒకటి సింపుల్ అనుభవం, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తిట్టేవాడికి, పోరాడేవాడికి, వ్యతిరేకించేవాడికి ఉన్నంత గౌరవం సపోర్ట్ చేసేవాడికి, మద్దతు ఇచ్చేవాడికి లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో మేము రేవంత్ రెడ్డి గారికి, ఇదే రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రమంతా తిరిగినాం. రాష్ట్రమంతా రాత్రి బౌలు తిరిగినాం. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మిత్రుడు ఆయన రెడ్డే ఒక మాట ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి ఏ పిచ్చోలు మీరు, ఇంత అనుభవం ఉంది, 40 సంవత్సరాలు జర్నలిస్ట్ ఉన్నావు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే గెలవాడు, ఆయన ముఖ్యమంత్రి ఎత్తాడని మాట్లాడండి ఒక రెడ్డి. నా బాధ ఏమనిపిస్తుందంటే, ఆ మిత్రుడు రెండో రోజే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెండో రోజే ఆడ కనబడుతుంది ఫోటోలల్లా. మేము ఇప్పటిదాకా దగ్గరగా పోలే. అంటే చెప్తున్నా, మనసులు ఎట్లుంటారంటే, వ్యతిరేకించేవాడు, ఖండించేవాడు, పోరాడేవాడికి ఇచ్చే గౌరవం పొగిడేవాడికి ఉండదని చెప్పి తెలియజేస్తా. సంతోషం. అందరికీ నమస్కారం. ఇంకెవరైనా? శిల్పారెడ్డి గారు. ఒక్క నిమిషం శిల్పారెడ్డి గారు మాట్లాడాలి, తర్వాత మాట్లాడదురు. తర్వాత ఏంటంటే మెయిన్ మన ఉద్దేశం సభ ముందర పెట్టి ఆమోదం తెలపాల్సి ఉంది. తీర్మానాలే ముఖ్యం. ఇప్పుడు యూసుఫ్ బాబు అన్నట్టు, బ్రదర్ అన్నట్టు మనం మామూలు కాదు. ఎందుకంటే మన జీవితాలు ఎవరు కూడా ఏదో ఒకటి సాధించాలనేది ఉంటుంది. ఆ క్రమంలో మన పోరాటాలు అట్లే ఉంటాయి. 2 నిమిషాలు మాట్లాడినాక నేను నా ముఖ్య భూమికి ఏందో నేను చెప్తా. ఈ తీర్మానాన్ని సభల ముందు పెడతా. తర్వాత ముఖ్యమంత్రి వింటడా వినడా అనేది తర్వాత మన తడాకేందో చూపిస్తా. 1 నిమిషం మాట్లాడాల్సిందిగా శిల్పారెడ్డి గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. సభని అలంకరించిన వాళ్ళందరికీ, ఇక్కడ రవీందర్ రెడ్డి అన్న గారికి ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి సభ ఏర్పాటు చేయడం చాలా గొప్ప. మేము రెడ్డి ఉమెన్ అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు, మేము కూడా ఇది అంటే మామూలుగా మన రెడ్డిస్లో చాలా మంది వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఒక కులంలో ఒక 10% మాత్రమే బాగుంటారు, 90% లేని వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి మన హక్కుల గురించి ప్రతి ఏ కులం వాళ్ళైనా వాళ్ళ కులం గురించి పోరాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికోసం మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము. రవీందర్ రెడ్డి అన్న గారు ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సముద్రాల రమేష్ ధర్మపురి, వాట్సాప్ పోరాట యోధుడు, మన అగ్రవర్ణ పేదల కోసం ఆరాటపడే వ్యక్తి. దాదా తొందరగా
అగ్రవర్ణాల పేదల కోసం ఈ సమావేశం ఏర్పరిచిన రవీందర్ రెడ్డి అన్న గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అలాగే పత్రికా మీడియా వారికి పేరు పేరున ధన్యవాదములు. ఒకప్పుడు ఆర్యవైశ్యుడు ఉన్న కాడనే కిరాణా షాపు ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కిరాణాల షాపులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మా దాంట్లో ఒకప్పుడు షావుకారి అంటే ఎంతో విలువగా బ్రతికే వాళ్ళం. ఈ రోజుల్లో మాత్రం మాకు విలువ లేదు. ప్లస్ అన్ని షాపులే, గల్లీకి ఒక షాప్ అవుతుంది. ఎన్ని కులాలు ఉంటే అన్ని. కాకపోతే ఎక్కడికైనా మేము ఆఫీస్కి వెళ్తే మా బాబుకు ఇట్లా సర్టిఫికెట్ అంటే మీకేందయ్యా ఆర్యవైశ్యులు కదా, మీకు ధనవంతులు కదా అని అడుగుతున్నారు చాలా మంది. కాబట్టి ఈ సభ ఏర్పరిచిన రవీందర్ అన్న గారికి, మన ఉపేందర్ అన్న గారికి మరియు అందరికీ ఈ సభా వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన పాదాభివందనాలు. ఇది ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా మనం ఒక 2-3 వేల మందితో అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన వైశ్యుల అందరూ ఒకప్పుడు పటేల్ అంటే, వెల్మస్ అంటే, సావుకారి అంటే ఊర్లో అన్ని మొత్తం మంది మన కిందనే ఉండేవాళ్ళు. అందరికీ మనం హెల్ప్ చేసేది. కానీ ఈ రోజుల్లో నేను కూడా ఏంటంటే వెల్మాస్ ఉన్నారు, వెల్మాసు, రెడ్డిసు, ముస్లింసు, వీళ్ళందరూ కూడా మా ఇంటి బంధువులు లెక్క ఉంటాం ఇప్పటికి, చిన్నప్పటి నుండి ఇప్పటికి. కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించగలరని నా యొక్క మనవి. ఇప్పుడు మన అధ్యక్షుల వారు తీర్మాన కాపీని చదివి వినిపిస్తారు. తీర్మానాలు చదివే ముందు ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పిన, మనం ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం. కాబట్టి ఈ సంక్షేమమైన అభివృద్ధి అయినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కొరకు కొన్ని కులాలను కొంగజపం, దొంగజపం చేస్తూ మిగిలిన వర్గాలను విస్మరిస్తూ నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తూ అపవాదాలు, అపనిందలు వేస్తున్నటువంటి ఈ క్రమంలో మనమంతా సమాయత్తం కావడమే కాదు, ఒక్కొక్కరం 1000 ఏనుగుల శక్తిగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మనం కొద్ది మందితోటి, మన పెద్దలు, కుల పెద్దలు, కుటుంబ పెద్దలు, ముఖ్యులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అంతరంగికంగా చర్చించుకొని మన ఐక్యతను కొనసాగించి ముందుకు ఏ విధంగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక్క దాంట్లో ఒక్క స్టెప్ ఈరోజు వేసాం. అయితే అందరూ ఏమంటారంటే మీది కొద్ది జనాభా, పీడికెడు జనాభా, 3%, 4%, 7% అని వివిధ రకాలుగా చెప్తున్నారు. సరే, చెప్పేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు లెక్కించిన వాళ్ళు కారు. కానీ నేను ఈ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నా. మీ ప్రభుత్వ బాధ్యత ఏంది? అసందర్భంగా, అనుచితంగా అపనిందలేసి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, విషకుటిల రాజకీయాలు చేస్తున్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ సాధించాలంటే నిర్దిష్టంగా, నిర్మోహమాటంగా వాస్తవాలు కూడా చెప్పి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ మేము ఈ సృష్టించబడ్డ కులంలో, ఈ పిలువబడ్డ కులంలో మాకొక ముసుగు తొడిగి మమ్ముల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని నేను ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అయితే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అయితే మాకేమన్నా ఒరిగిందా? ఒక చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు, ఏమైంది? తర్వాత ఇక్కడ 43 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు రెడ్లు, లేకపోతే ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇంకొకరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రులు ఉన్నంత మాత్రాన, మంత్రులు ఉన్నంత మాత్రాన, ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, ఎంపీలు అయినంత మాత్రాన మా పేదల కడుపులన్నీ నిన్నాయా? పేదల బాధలన్నీ తీరినాయా? మరి తీరినప్పుడు ఒక ఆధిపత్యం చేసే వారి మీద మీరు తిరుగుబాటు చేయండి, మిమ్మల్ని అణిచివేత చేసే వాళ్ళ మీద మీరు తిరుగుబాటు చేయండి, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి మీద తిరుగుబాటు చేయండి, మిమ్మల్ని దోపిడీ చేసే వారి మీద తిరుగుబాటు చేయండి.
కులాలకు అతీతంగా ఏ రెడ్డైన ఉండొచ్చు, ఏ వెలమైన ఉండొచ్చు, కమ్మైన ఉండొచ్చు, కాపైన ఉండొచ్చు, ఏ కులంలో తప్పు చేసినా ఆ కులంలో తప్పు చేసిన వ్యక్తులను మాత్రమే నిందించండి. కానీ వర్గాలను మొత్తం కులాన్ని నిందించడం కరెక్ట్ కాదని, ఖబర్దారని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంది, ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంది. నీ కులానికి ఎంత ఆత్మగౌరవం ఉందో ఎదుటి కులానికి కూడా అంతే ఆత్మగౌరవం ఉంది. నీ కులంలో ఎంత ఆత్మాభిమానం ఉందో ఎదుటి కులంలో అంతే ఆత్మాభిమానం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు అధికార పార్టీలనో లేకపోతే అధికారం ఉన్నోళ్ళనో దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మొత్తం మీరు ఈ విధంగా తులనాడడం కరెక్ట్ కాదని నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. ఖబర్దారని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి ఈ సమాజంలో, ఒకరినొకరు అభిమానించుకోవాలి ఈ సమాజంలో. కానీ అంతరంగాలు సృష్టించడం అంటే, ఐక్యమత్యాన్ని దెబ్బతీయడం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కానీ మీరు గుంజుకోండి, ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఆ సీటు గుంజుకోండి, మాకు అవసరం లేదు. మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే మీరు ఏ విధంగా ఎత్తులు జిత్తులు యుక్తి ఏ విధంగా చేస్తారో మీరు గుంజుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా అగ్రవర్ణ పేదలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వచ్చిన, మా అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతున్నా, మా అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎవరు అడ్డం వచ్చినా మేము మాత్రం సంఘటితమై శక్తివంతంగా పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే మేము అందరితోటి ఆత్మీయంగా అభిమానంగా కలిసి సహజీవనం సామాజిక స్పృహతోటి మేము బ్రతకాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కులాల జపాలు చేస్తూ వర్గ వైషమ్యాలు చేస్తూ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కొరకు ఈ విధంగా ఎత్తుగడలు చేసి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇంకొకటి చెప్తున్నా, అయ్యా మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం. మరి అన్ని వర్గాలకు హాస్టల్ ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, స్టడీ సర్కిల్ ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, కమిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళకెందుకు లేవు? వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టట్లేదా? వీళ్ళలో పేదరికం లేదా? మరి మీ కళ్ళకు కనపడతలేదా? రాజకీయ పార్టీ నాయకులారా, ఖబర్దార్, నేను హెచ్చరిక చేస్తున్నా. ఈ వేదిక ద్వారా ఈరోజు కొద్దిమంది మేము కుటుంబ పెద్దలం మాత్రమే సమావేశమైనాము. మేము సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీదనే మేము సమావేశమైనాం. మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 30% జనాభా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా తులనాడుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి వాళ్ళు చూచుకుంటూ అపహాస్య పాలు చేస్తుంటే మేము భరించడానికి సిద్ధంగా లేవని ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. నేను ఇంకొకటి చెప్తున్నా, నేను మీరు ఇటీవలి కాలంలో మీరు చూశారు, చంద్రశేఖర్ రెడ్డి అనే కుటుంబం వారు పిల్లల చదివేలేక, ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక 2 పిల్లలకు విషాహారం ఇచ్చి భార్యాభర్తలు చనిపోయారు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ పేదరికం ఏ కులంలో ఉంది? చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంకా కమ్మ కావచ్చు, వెల్మ కావచ్చు, వైశ్య కావచ్చు, ఏ కులాలన్నా కావచ్చు, లేదా బీసీలే కావచ్చు, ఈ కుటుంబం నిరుద్యోగంతో విలవిలలాడుతూ ఉపాధి లేక మరణం అయితే ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనుకుంటారు వైశ్యులు కూడా, ఎల్లాంక సహోదరుడు చెప్పింది వాస్తవం. నేను అనంతపూర్లో స్వయంగా పోయిన, వేరుశనగ ముక్కలు, వేరుశనగ చేలల్ల పొంటి వేరుశనగలు పీక్తున్నారు, కూళ్ళకు పోయి పీక్తున్నారు. మనం అంటాము వెలమలు అంటారు, వెలమలంటే దొర అంటాం. దొర అని అంటే కొద్దిమంది ఒక కేసీఆర్ ఇంకో కుటుంబం ఉన్నంత మాత్రాన వెలమలంత కాదు. నేను ఏమనుకోవద్దు, ఇక్కడ వెలమ సోదరులు కూడా ఉన్నారు. మా దగ్గర దేవరకొండ ప్రాంతంలో దొర కూలికొస్తాం అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవం, ఎవరేమనుకోవద్దు. అంటే ఇది నేను తప్పు పట్టడం కాదు, తక్కువ చేయడం కాదు. అట్లనే రెడ్లల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేక దీనావస్థలో ఉండి అనేక మంది
అనేక మంది ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో జీవితాలు గడుపుతున్నాయి. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వాలకు కళ్ళుండి చూడలేకపోతున్నాయి, చెవులుండి వినలేకపోతున్నాయి. ఏమైనా అగ్రకులం 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 అనే ముసుగు దొడగడం ఏందండి? ఏమండి ఇది సృష్టించబడ్డ కులం? నేనే కులంలో పుడతానేది నాకు తెలుసా? మా నాయన ఏ కులంలో పుట్టేది మా నాయనకు తెలుసా? మా తాత ఏ కులంలో పుట్టేది మా తాతకు తెలుసా? ఎవరైనా అంతే. 84 లక్షల కోట్ల జీవరాశులల్లా మనం ఒక మానవ రూపం ఇచ్చినాం, వచ్చింది. ఈ మానవ రూపంలో అనేక కులాలుగా విభజించబడ్డాయి. ఈనాడు కులాలు సుమారు భారతదేశం వల్ల 5,000 కులాలు ఉంటాయి. అందులో ఏ కులాలో రకరకాల కులాలు ఉంటాయి. మరి కులాలు ఉన్నంత మాత్రాన ఐక్యమత్యం దెబ్బతినడానికి వీల్లేదు. మనం ఈ దేశ పౌరులం, ఈ భారత మాత ముద్దు బిడ్డలం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సమగ్రత కాపాడాలంటే, ఐక్యత దెబ్బతినకుండా ఉండాలంటే ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. మనం ఏమంటున్నాం? దేశ సమగ్రతను దెబ్బతీస్తే ఏమంటున్నాం? వారిని టెర్రరిస్టులు అంటున్నాం. మరి రాష్ట్ర సమగ్రతను కుల విద్వేషాన్ని రెచ్చగొడితే మరి టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే ఈనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. చెప్పండి, మనకు ఆశలు లేవు, తీర్చిర్రా? మనకు స్కాలర్షిప్లు లేవు, తీర్చిర్రా? తర్వాత మనకి ఏ వసతులు లేవు, ఏమన్నా చేసిర్రా? కనీసం చట్టసభలో పోట్లాడిరా? మరి ఇటువంటి పరిస్థితి లేనప్పుడు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రులు అయితే ఏందంటున్నా? మా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఏందంటున్నా? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, బాధలు అందరికి ఉంటాయి, గాథలు అందరికి ఉంటాయి, అభివృద్ధి ఫలాలు అందరికి అందాలి, సంక్షేమ ఫలాలు అందరికి అందాలి. ఇందులో దేశంలో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అతిథులు గారు. అందరూ ఈ దేశాలకు, ఈ రాష్ట్రాలకు పన్నులు కట్టేవారే. కాబట్టి కొన్ని వర్గాలకు కొంగ జపం చేయడం మానండి. ఉన్నోళ్ళు లేనోళ్ళు 2 కులాలుగానే మారాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మనం అందరం కొట్లాడాలి, దాని కొరకు మనం అందరం పోరాటం చేయాలి, మన ఐక్యమత్యం ఉండాలి. ఏంటండి ఈ కుల వ్యవస్థ? ఇవాళ ఈ అపనిందలేంటి? కాబట్టి సోదరులారా, నేను రాజకీయ పార్టీలకు, ఈ ప్రభుత్వానికి ఇక నుండి మీరు కాసుకోండి అని చెప్తున్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన, మండలంలో, జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా మా గారు చెప్పినట్టు మేము గ్రామాన జేఏసీలు ఏర్పాటు చేసి, మండలాన జేఏసీలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఏర్పాటు చేసి, అదేవిధంగా దేశంలో ఏర్పాటు చేసి మా యుద్ధాన్ని ఒక ధర్మయుద్ధ పేరుని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను అందరి ఆమోదంతో నేను ఈ తీర్మానాలు, డిమాండ్లు మరియు తీర్మానాలు చదివి మీ ముందు పెడతాను. ఒకటి, ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఈబీసీ కమిషన్తో పాటు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అలాగే వారి సంక్షేమం కోసం 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఒకటి. అదేవిధంగా మిగిలిన వర్గాలకు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈబీసీలకు కూడా వర్తింపజేసి సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలి. చేయడంతో పాటు మెట్ ఛార్జీలు కూడా అందరికీ అందజేయాలి. 3వ తీర్మానం. 4వది, ప్రభుత్వం ద్వారా జరిగే అన్ని నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల వలె వయో పరిమితి నిబంధనలు, అర్హత మార్కులు ఈబీసీ వర్గాలకు కూడా వర్తింపజేయాలి. అదేవిధంగా మహిళా విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పించాలి, హాస్టల్ సౌకర్యం. ప్రతి పేద విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలి. విదేశీ విద్యా పథకం. 9వది, కేంద్రంలో కూడా ఈబీసీ జాతీయ కమిషను, ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి అదే బిల్లును పార్లమెంటుకు పంపాలి, తీర్మానం చేసి పంపాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే
ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి మనం వ్యతిరేకం కాదు. వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి. వాళ్ళతో పాటు మనకు కూడా ఈ అవకాశాలు కల్పించాలి. మన పక్షాన కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మన సహోదరులందరూ మాట్లాడిన విషయంలో ఇక్కడ కొన్ని ప్రధాన విషయాలు చర్చించడం జరిగింది. ఇప్పుడు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటు జాతీయ చిన్న చూపు కానీ, కులాలను దూషించడం కానీ, ఈ విధంగా చిన్న చూపు చూసి సమాజంలో ఒక ఏయ భావం, చులకన భావం కలిగించే వారి మీద ప్రభుత్వం సుమోటగా కేసులు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏ కులాన్ని ఎవరు దూషించినా, అది ఏ కులాన్ని అయినా ఎవరైనా గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు దూషించితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఎవరి జోలికి పోకుంటుంటారు. దీనికి ఏంటంటే ప్రభుత్వం ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. అంటే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్కు ఆ బాధ్యత ఉంటుంది. వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం, తర్వాత ఎదుటి కులాలు ఏవైనా ఈ విధంగా మాట్లాడినప్పుడు కట్టడి చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎస్సీలకు కమిషన్ ఉంది, ఎస్టీలకు కమిషన్ ఉంది, బీసీలకు కమిషన్ ఉంది, ఈబీసీలకు ఏం లేదు. ఈ అగ్రకులాలకి ఏది లేదు. కానీ ఒక ముసుగు అవుతుంది, అగ్రకులం అని ముసుగు ఉంది. ఆ ముసుగుతోటి మరి మనం ఆ ముసుగును అందరి రాజకీయ నాయకులకు ముసుగేసి వాళ్ళ కళ్ళు బైరు తప్పినటువంటి కళ్ళను తెరిపించి మనం తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం, సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే ఇంకొక మాటతోటి నేను ముగిస్తున్నా. అంటే ఈ తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఉమ్మడి రాష్ట్రం వల్ల కానీ, భారతదేశం వల్ల కానీ అగ్రకులాలు అంటే మీ ఇష్టం. అంటే అగ్రకులాలు ఈ రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేదా? మరి ఇష్టం లేకపోతే మరి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కలిసి మరి ఈ రాష్ట్రంకి వెళ్ళి వెలివేస్తారా? మరి అదన్నా ఒకటి తేల్చండి. ఇప్పుడు ఈ సృష్టించబడ్డ తర్వాత ఈ కులాలు ఉండవు, ఈ పిలువబడే కులాలు మరి ఈ రాష్ట్రం నుంచి వెలివేస్తారా? ఇది సమాజం ముందు చూస్తున్నా నేను ప్రశ్న. మరి వీళ్ళ ఓటర్లు అవసరం లేదా? మరి ఈ రాష్ట్రం నుంచి వీళ్ళని బహిష్కరిస్తారా? ఓటర్ లిస్టులకు వెళ్ళి కూడా తీసేస్తారా? ఈ అగ్రకులాలు అంటున్నారు కదా, మరి వీళ్ళకి ఏం అవసరం లేదంటే వాళ్ళ ఓట్లు కూడా తీసేస్తారా? మరి అది కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. లేదా మీ దృష్టిలో ఈ అగ్రకులాలు అంటే అందరూ కుబేర్లు, కోటీశ్వర్ల. మరి కోటీశ్వర్లు అంటే అందరి కోటీశ్వర్ల సర్టిఫికెట్లు అన్నీ ఇవ్వండి, వాటిని పెట్టుకొని అన్న అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు కోటీశ్వర్లే కదా మీ దృష్టిలో. ఇక మీరు కోటీశ్వర్లు అయినప్పుడు ఒక్కొక్కరికి ఇగో ఫలాని వ్యక్తి కోటీశ్వరుడు, ఎల్లారెడ్డి కోటీశ్వరుడు, పుల్లారెడ్డి కోటీశ్వరుడు, భద్రా చౌదరి కోటీశ్వరుడు, సుబ్బారావు చౌదరి కోటీశ్వరుడు, అట్లా ఇవ్వండి సర్టిఫికెట్లు. అవైనా గ్యారంటీ కింద పెట్టుకొని లోన్లు అన్నది తెచ్చుకుంటాం. మరి ఏం చేస్తారో మీరే తెలుసు. 3 పాయింట్లు అడుగుతున్నా. మీరు ఈ రాష్ట్రాలకు వెళ్ళి వెలివేస్తారా? లేదా ఒకవేళ ఉంటే ఉండని అనుకుంటే ఓటర్ లిస్టులకు వెళ్ళి బహిష్కరిస్తారా? లేదు ఆ 2 కాదనుకుంటే మీరు కోటీశ్వర్ల సర్టిఫికెట్లు ఇస్తారా? లేదు ఈ 3 కాదనుకుంటే మీరు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికీ అందజేసి సంక్షేమ రాజ్యంగా నిలబెట్టుకోవాలని నేను మనవి చేస్తూ, ఈ వేదిక మీదకి వచ్చినటువంటి ఆయనకి ఇస్తా, ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మీరేమైనా మాట్లాడతారా? ఏం లేగా. అయితే ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఒక శక్తివంతులుగా ఈ భారతదేశం వల్లనే మన తడాకేందో చూపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను చేతులు జోడించి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మనకు ఒక ఘట్టం, ఇది చివరి ఘట్టం. నాకు కూడా వేరే ఏం లేవు. నా పిల్లలు మంచిగా సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళు మంచిగా అమెరికాలో ఉన్నారు, కానీ ఈ మన ఆశయ సాధన, దీని కొరకు మీతో పాటు మీ వెనక, మీ ముందు, మీ పక్కన, మీ మధ్య ఉండి నేను నడుస్తా. కాబట్టి మీరందరూ ఉద్యమోక్తులు కావాలని తెలియజేస్తూ, నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తూ, ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా యువ నాయకుడు రామరెడ్డి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నా.
అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ కుల సంఘాలకు మరియు ఇక్కడ వచ్చిన ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరియు ముఖ్యంగా మహిళా సోదరిమణులు మరియు పత్రికా విలేకరులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది. ఇట్లాగే మళ్ళా నెలకోసారి 2 నెలలకోసారి జరుపుకుంటూ మనం అందరం ఏకమై అందరం మన హక్కుల గురించి పోరాడదామని మరియు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందామని మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ బీసీ నాయకులు కూడా కొంతమంది మనకు మద్దతుగా వచ్చిండ్రు. వాళ్ళకు కూడా వెంకటయ్య గారికి మరియు ఇంకా ఇక్కడ వచ్చిన ముస్లిం మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్ బాబు గారికి మరియు ఆ ప్రెస్ వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని